బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో వెసులుబాట్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నిర్మాణ రంగానికి ఎంతో ఊతమిస్తుందని నరెట్కో తెలిపింది. గతంలో ఉన్న టీడీఆర్ నిబంధనలను సవరించడం వల్ల నిర్మాణ సంస్థలకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని నరెట్కో తెలిపింది. దీనివల్ల భవన కొనుగోలుదారులపైన భారం తగ్గుతుందని వెల్లడించింది. ఈ నిర్ణయంతో నగరం నడిపొట్టిన బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తాయని నరెట్కో అధికారులు వెల్లడించారు. టీడీఆర్ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వానికి నరెట్కో గతంలో పలుసార్లు ప్రతిపాదనలు చేసిందని, వాటికి అనుగుణంగా జీవో తీసుకురావడం పట్ల విజయసాయి, శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోయిన దానికి కాంపెన్సేషన్ డబ్బు బదులు ఇది ఒక డాక్యుమెంట్ లాగా, ఒక కరెన్సీ లాగా టీడీఆర్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్. ఇప్పుడు మనకి మార్కెట్ రేట్ లో గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటుంది, మార్కెట్ రేట్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. అందుకని ఏం చేస్తారంటే గవర్నమెంట్ రేట్ కి 4 times టీడీఆర్ ఇస్తారు. అంటే స్క్వేర్ యార్డ్ ఒక చోట 10,000 ఉంటే 40,000కి సరిపోని టీడీఆర్ ఇస్తారు. అంటే ఆ వ్యత్యాసాన్ని కూడా తగ్గించి ఎక్కువ మంది ల్యాండ్ ఓనర్లు ముందుకొచ్చి ప్రభుత్వానికి క్యాపిటల్ కాస్ట్ లేకుండా ఈ అభివృద్ధి అనేది నిరంతరం జరగడానికి టీడీఆర్ అనేది ఒక ప్రక్రియ. టీడీఆర్ ఓన్లీ రోడ్ బైండింగ్కే కాకుండా ఎక్కడైనా చెరువులు, నాలాలు ఇలాంటి వాటర్ బాడీస్ ఏ ఉన్నా గానీ వాటిలో ఉన్న బఫర్ జోన్ కి ప్లస్ FTL లో కూడా ఏదైనా ఓనర్షిప్ ల్యాండ్స్ ఉంటే టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ కిందకు వచ్చేస్తుంది. ప్లస్ ఆ ల్యాండ్ ఓనర్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇచ్చినట్టు జరుగుతుంది.